హల్లెలూయా. మంచిదండి. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే దివ్య తల్లికి కూడా తేజభవన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మరి మన ఇండియాలో సుమారుగా క్రైస్తవ్యం పక్కన పెడితే ఒక 5 మతాలు కనబడుతున్నాయండి. ఒకసారి 5 చూపించిన అందరూ 5 మతాలు కనబడుతున్నాయి. దాంట్లో హైందవులు అంటే హిందువులన్నా ఒకటే. హైందవులు, ముస్లిమ్స్, సిక్కులు, జైన్లు, అలాగే బుద్ధిస్టులు అంటే బుద్ధుల్ని అవనించేవాళ్ళు. ఈ 5 మతాలు కనబడుతున్నాయండి. మరి 5 మతాల గ్రంథాల్లో కూడా పాపాల నిమిత్తం ఒక దేవుడు శిక్ష పొందినట్టు ఏ గ్రంథం లేదండి. ఒక బైబుల్లో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి చేసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ తెచ్చారండి? బైబిల్ చూపించండి. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. అంటే ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమందిని మతోన్మాదులు అంటే అంటే మతం అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే కొద్దిగా దాన్ని ఏమంటారంటే బెగ్గింగ్ అంటారు, లేకపోతే కొద్దిగా ఆన్లైన్ బెగ్గింగ్ అంటారు. అంటే ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత కొంతమంది యేసు ప్రభువుల మీద, బైబిల్ మీద బురద చెల్లి డబ్బు సంపాదించుకున్నారు. అంటే వాకును కష్టపడి సంపాదించుకోవచ్చు, కానీ కొంతమంది మతోన్మాదులు మన భారతదేశంలో చాలామంది హైందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఈ చెక్కులు, జైన్లు, వీళ్ళందరూ బుద్ధిస్టులు ఎవరైనా సరే కలిసి జీవిస్తున్నాం. ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదండి. మరి వీళ్ళ మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. ఎందుకంటే ఈ విషయం చెప్పడం కారణం ఏంటంటే మా తెలుగు రాష్ట్రంలోనే కొంతమంది ఈ రాధామోహన్ దాస్ అనే అతను, కరుణాకర్ సుగుణ అని, ఈ కిల్లి భాస్కర్ అని చాలామంది బైబిల్ బురజాడు. ఇది అదే పనే కాదు. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి ఆయన మనిషిగా వచ్చాడు. అదే వాస్తవంగా దేవుడిగా వస్తే ఎవరో చూడలేము. అసలు ఇక్కడ మనం దేవుడు చూడలేము. దేవుడు చూసిన ఎవరో ఉండలేరు అసలు ముందు. ఆయన మనుషులు కూడా రావడానికి కారణం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఒక తుఫాన్ వస్తుంది. తుఫాన్ వస్తున్నప్పుడు అక్కడ చెట్లు చావని పడిపోతాయి. ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పావురాలని పెంచుతున్నాడు. ఏం వేస్తున్నాడండి? పావురాలని పెంచుతున్నాడు. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఒక పావురం వచ్చి ఉంది. మరి ఈయన మనిషి అది ఆదేమో అది ఆ జాతి వేరు, ఇది మన పక్షి జాతి, మన జాతి, మన లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. ఈయన ఏం చేశాడు? ఆయన దగ్గర ఉన్న పౌరాలని ఒకదాన్ని వదిలాడు. వెళ్తే అదే ఏం చేసింది? ఆ గోడ పక్క వెళ్ళి ఆ పావురాన్ని దగ్గరికి వెళ్ళి ఆ పావురం పక్కన కూర్చొని ఒక 2 నిమిషాలు వచ్చేసింది. అట్లాగే యేసు ప్రభువు కూడా ఈ భూలోకానికి మనిషి రూపంగా ఆయన వచ్చాడు. అదే ఆయన దేవుడిగా వస్తే అసలు నాకు తెలిసి మనిషిని కూడా చూడటానికి అసలు అసంభవం అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెను. హల్లెలూయా. మరి యేసు ప్రభువు వారి గురించి చిన్న చూపులు మాట్లాడుతున్నారు. ఏంటంటే యేసు ప్రభువు వచ్చి 2020 సంవత్సరాలు అయింది ఇప్పటికి. వాళ్ళు ఏమంటారంటే కొంతమంది మొదలు మేము ఎప్పుడో 1,00,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అంటారు. ఓకే, మరి వాళ్ళ సంవత్సరాలు మనం లెక్క వేయాలన్నా సరే అక్కడ క్రీస్తు మన క్రీస్తు రావాల్సింది. ఎందుకంటారేమో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. దేవుడికి మహిమ కలుగును గాక. కాలాన్ని విభజించాలన్నా యేసు పేరు ప్రస్తావించకుండా చరిత్రకారులు చరిత్ర రాయలేరండి, చరిత్ర చెప్పలేరు. చెప్పలు కూడా దేవుడు చెప్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదండి. ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే చాలా మంది అసలు దేవుడు గురించి కొన్ని చరిత్రలు తెలుసుకొని పోతున్నారు. ఏకాడికి ఏంటంటే యేసు ప్రభువు బుర్ర చెల్లితే డబ్బు వస్తుంది. అట్లాగే ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన విలువ మనిషికి తెలియట్లే. మనిషికంటే భూమి పైన ఇప్పుడు సుమారుగా నా దేశంత వరకు ఒక 8,000 కోట్ల మందినే ఉన్నారు.
వీళ్ళందరిలో కొంతమంది క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు కొంతమంది తెలుసుకుంటున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. ఏంటది? ఆర్టికల్ 25-26లో ఉంది. మన మత స్వేచ్ఛగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా మందిని ఇది మతం అని చెప్పి దీని బుర్ర చల్లి ఎక్కడైతే సువార్త ప్రకటిస్తే అక్కడ తత్తున్నారు, కొడుతున్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. యేసుప్రభు వారు సిలువలో 7 మాటలు పలికారండి. దాంట్లో 3 మాటలు ధ్యానించుకుందాం. అమ్మ ఒక్క నిమిషం అమ్మ. యోహాను సువార్త 19:26-27. చూచి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిశుడు ఆమెను తన ఇంటి చేర్చుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ 3వ మాటలు 7 మాటలు అమూల్యమైనయే. ఈ 3వ మాట ఏకకాలంలో శిష్యుడితోనూ తల్లితో మాట్లాడుతున్నారు. మరి యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చింది ఆయన ఒక తల్లి గర్భాన్ని ఉపయోగించుకొని ఈ భూలోకం రావాల్సి వచ్చింది. మరి వచ్చిన దేవుడు ఆ శిలువ శిక్షలో మేకలు కొట్టి కాలు మెక్కలు కొట్టి దెబ్బలు తిన్నా సరే తల్లి బాధ్యత. ఒక్క నిమిషం మనం కనుక ఆలోచిస్తే ఈ ఒక్క మాటలోనే యేసుప్రభు వారు ఒక 4 విషయాల ద్వారా మనతో మాట్లాడుదాం అంటే ఏంటంటే, 1 వాగ్దానం నెరవేర్పు, 2 తల్లి బాధ్యత, 3 ఆదరణ, 4 నిజ శిష్యుడు. అంటే లోకంలో నిజ శిష్యులు ఉంటారు, మనకి వచ్చే నిజ బంధువులు ఎవరు, అసలు నిజంగా స్నేహితులు ఎవరు, చుట్టాల స్నేహితులు, అది బయట వాళ్ళు మన ఆత్మీయంగా ఉండాలి. వాళ్ళు స్నేహితులు ఎవరు మనకి వివరంగా పరిశుద్ధాత్మలు బోధించబోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను హల్లెలూయా. మరి యేసుప్రభు అంటే సిలువ వేసినప్పుడు ఆ దెబ్బలు అన్ని దెబ్బలు తింటా సరే తల్లి బాధ్యత ఏమన్నా మర్చిపోయారా? మర్చిపోలేదు. ఇప్పుడు ఈ లోకంలో మనకి చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, తల్లి కాదు తండ్రి గారికి ఎవరు పట్టించుకోం. ఏ కాడికి మనకి ఏంటంటే ఆ సమస్య. కానీ యేసుప్రభు వారు అన్ని దెబ్బలు తింటూ కూడా రోమా సైనికులు ఏంటంటే ఒక దెబ్బ కొట్టినప్పుడు సెంట్రకోల్కి ఇప్పుడంటే ఒకటే ఉండదేమో శిక్ష వేసేటప్పుడు రాజుల కాలంలో, అప్పుడు అంతకుముందు యేసుప్రభు ఉన్న కాలంలో రోమ ప్రభుత్వం ఏం చేసేదంటే ఒక సెంట్రకాలు కొట్టినప్పుడు దానికి ఒక 4 కొక్కేలు ఉంటాయండి. ఎన్ని కొక్కేలు? 4 కొక్కేలు ఉంటాయి. ఒక్కొక్క కొక్కేలకి మళ్ళీ 4 ఉంటాయి. ఒక్కొక్కరికి 4 శాఖలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం అయిన టోటల్గా 16 అయినాయి. వాళ్ళేమో ఏంటి, ఒక దెబ్బ కొట్టినప్పుడు జనరల్గా ఇలా తీస్తారు, ఆ తీరాలు వాళ్ళు ఏం చేస్తారంటే తిప్పుతారు. తిప్పుతున్నప్పుడు తల మీద, బుధం మీద, గుండెల మీద ఎక్కడ పడినా సరే, మోకాలు ఎక్కడ పడినా సరే చీల్చుకుంటూ వస్తాయి. యేసు ప్రభు వారు ఒంటి మీద కనీసం 5,000 దెబ్బలు పడింది. దేవుడికి మహిమ కలుగును గాక. అన్ని దెబ్బలు తిన్నా సరే తల్లి బాధ్యత ఆయన మర్చిపోదండి. మరి మన పరిస్థితి ఏంటి? ఎందుకంటారేమో పెళ్ళైన తర్వాత సమాజం ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా మన భారతదేశంలో హోటల్ హోమ్ ఈ మన వృద్ధాశ్రమాలు బాగా పెరిగిపోయింది. ఎందుకని జనరల్గా ఒక 10,000 మంది కుటుంబాలు కనుక మనం పక్కన పెడితే ఈ 10,000 కుటుంబాల్లో తల్లిదండ్రులు చూసేది నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబం చూసుకుని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక తల్లిదండ్రులు భారం అయిపోతారు. అది ఒక కొడుకుకైనా సరే కూతురికైనా సరే. ఎలా అంటారేమో, కొడుకు ఏం చేస్తాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయిపోయింది, తల్లి బాధ్యత నాకు సంబంధం లేదు. ఇక ఎందుకంటామేమో ఆల్రెడీ రెక్కలు వచ్చేసినాయి కదా, ఉద్యోగం చేసుకున్నారు, భార్య వచ్చేసింది. కానీ కుటుంబ వ్యవస్థ, ఇప్పుడు లోకంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఒక కుటుంబ వ్యవస్థ కట్టిన మాత్రం దేవుడు అక్కడే. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అటు కుటుంబంలో ఉన్నప్పుడు తల్లి బాధ్యత మనం ఎలా చూసుకోవడం లేదు, మన మనస్సాక్షి అడగాలి. మరి యేసుప్రభు వారు అని దెబ్బలు తింటారు కూడా. అసలు దేనికి వచ్చాడు ఈ లోకానికి? తండ్రి చిత్తం ఈడకి వచ్చాడు. తండ్రి చిత్తం ఈడకి వచ్చినప్పుడు యేసుప్రభు వారు మళ్ళా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనసులో అనుకున్నా ఒకరు బయటకన్నా, తండ్రి నేను నీ చిత్తం ఈడకి వచ్చాను, అమ్మ నిన్ను నేను చూసుకోలేను అని చెప్పచ్చు. కానీ ఆ మాట చెప్పాల. తల్లి బాధ్యత. అలాగే శిష్యుడిని కూడా చూసి దగ్గర నుంచి సిద్ధం చేసి బాధ్యత తప్పు చెప్తున్నాడు. ఎందుకని యేసుప్రభు వారు ఇక ఎలాగో చనిపోయి 3 రోజులు వెళ్ళిపోతారు కాబట్టి ముందు తెలుసు. అసలు ఆయన వచ్చిందే
యేసు ప్రభు చనిపోవడానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన పాపాల నిమిత్తం ఆయన బుధ స్కంధాల పైన మోసుకొని, అదేవిధంగా బాధ్యత. ఇంకో మాట చెప్పాలంటే వాగ్దానం నెరవేర్పు అనుకున్నాం కదండి. వాగ్దానం నెరవేర్పు మనకు ఎలా చూస్తామంటే ఇక్కడ సమూయేలు అనే ప్రవక్త ముందే చెబుతారు. చూద్దాము. లూకా 2వ అధ్యాయము 35వ వచనం. మరియు ఆ, ఈ హృదయంలోనికి ఒక ఖడ్గం తీసుకోనని ఆ, ఆయన తల్లి అయిన మరియతో చెప్తున్నాడు. ఆ. ఓకే, 35వ వచనమ్మా. అయిపోయిందా? మళ్ళీ చదువమ్మా. మరియు నీ హృదయములోనికి ఆ, ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆ. ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆమె ఎవరు చెప్తారండి? సుమీన్ అనే ప్రవక్త అక్కడ వాస్తవంగా అయితే యేసు వారి కోసమే పుట్టి పెరిగి ఈ మాట చెప్పిన తర్వాత ఆ ప్రవక్త చనిపోయాడు. ఆ హృదయం ఖడ్గం అంట. ఖడ్గం అంటే మన భౌతికంగా చూస్తే ఖడ్గం అంటే ఒక ఆయుధం. దాంతో పొడిస్తే ఏమవుతారో చనిపోతారు. అటువంటి బాధ అక్కడ మరియమ్మ గారు పడుతూ ఉంది. ఆ బాధ ఆల్రెడీ ప్రవచనకారుడు ముందే ప్రవచించాడు కాబట్టి నెరవేరుతూ. అట్లాగే తల్లిదండ్రుల్ని మనం చూడాలి. ఒకవేళ చూడకపోతే ఎటువంటి శిక్ష వచ్చిందో కూడా దేవుడు రాయించాడు. చూద్దాము. నిర్మాకాండము కాదు, ఈ ఎలా చూడాలో ఎలా సన్మానించాలో దేవుడు నేర్పించాడు. నిర్మాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా ఆ, నీకు అనుగ్రహించిన దేశంలో ఆ, నీకు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఆ. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలండి. సన్మానించడం అంటే ఆ అమ్మగారికి పుట్టినరోజు వచ్చినప్పుడు సేవ చేసి కట్ చేసి ఆ రోజు చూసి మన తల్లి చూడకపోతే దేవుడు మెచ్చుకోండి. ప్రభు అసలు మెచ్చుకోడు. ఎందుకంటారేమో మనల్ని జీవితకాలం వాళ్ళు మనం ఒక స్థానంలోకి వెళ్తున్నామంటే మన వెనకాల కృషి వాళ్ళు లేకపోతే మనం ఒక స్థానంలోకి వెళ్ళలేమండి. ఎందుకంటారేమో యేసు ప్రభు కూడా ఈ చక్కటి మాటలు, ఎందుకంటే ఇక్కడ జనాలందరూ తెలుసుకోరు కాబట్టి ఈ రాయిచ్చారు ముందు ఈ మాటలు. అట్లాగే మరి సామెతలు 20:20 చూడండి ఒకసారి. దీపం వాడిపోదండి మన తల్లిని చూడకపోతే. సామెతలు 20:20. తన తండ్రినైనను ఆ. తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. చాలమ్మా, కారు చీకట్లో ఆరిపోదంట. మరి ఇటువంటి మాట్లాడినప్పుడు మనకి ఒక రకమైన భయం రావాలండి. ఎందుకంటే వాళ్ళు మన కోసం జీవితాంతం కష్టపడి చూస్తుంటే మనం ఏం చేస్తామంటే అమ్మ నాన్న ఇల్లు కట్టారు, ఇక నాకు బాధ లేదు, నాకు ఆల్రెడీ సంపాదించారు, నాకు కొంతమంది అయితే నాకు గ్యాదలు ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేరండి. కానీ తల్లిదండ్రులు చూడాలి, సన్మానించాలి. వాళ్ళు చిన్నప్పుడు మనల్ని కంటికి రెప్పలాగా పెంచుతున్నారు. మరి వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళే మనకి పిల్లలు. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళే మనకి పిల్లలు. వాళ్ళ చెడ్డి పిల్లలు చూసుకోవాలి. చూస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. మన దేవుడు మనల్ని ఆదరిస్తాను కదా. చూద్దాము. యెషయా 49వ అధ్యాయము 15-16. నీ తన గర్భమున పుట్టిన బిడ్డను ఆ. కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున ఆ. వారైన మరుచుదురు గాని ఆ. నేను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆ. నీ ప్రాకారములను నిత్యము నా ఎదుటనున్నవి. చాలు. మన అరచేయి అంటే రోజు జనరల్గా చూస్తుంటాం. ఈ అరచేయి చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే దేవుడు మా అందరిని అరచేతిలో చెప్పుకున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెను హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. మరి అరచేతిలో చెప్పుకున్న మనం జనరల్గానే అరచేయి చూసుకుంటూ ఉంటాం. ఈ అరచేయి చూసినప్పుడు యేసుప్రభు మనకు గుర్తు రావాలి మనకి. ఎందుకంటే మనం ఆదరించే మనల్ని ఎన్నో విషయాల్లో తోడుగా నడిపేస్తున్నారు ఈ లోక యాత్రలో. మరి యేసుప్రభు వారికి భయపడాలి, తల్లిదండ్రులు కూడా భయపడాలండి. ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయం ఏంటంటే నిజ స్నేహితుడు ఎవరు, నిజ బంధువు ఎవరు. మనం చదువుకున్న యోహాను సువార్త 19:27 చివరి మాట చదవండి. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకోవచ్చాను.
ఇంకా మనం పూర్తిగా చూస్తే చరిత్రలోకి వెళ్తే శిష్యులు 12 మందిని కూడా వాళ్ళ అమ్మగారు చూసుకున్నారు. ఎందుకంటే బాధ్యత ఒక చెప్పింది, ఒకళ్ళు కనపడుతున్నా మనకి చరిత్రకారులు కొన్ని చోట్ల రాశారు ఏంటంటే 12 మంది శిష్యులు తల్లిని చూసుకున్నారండి. మరి మన పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. అమ్మ నాన్న చూస్తున్నామా, చూడట్లా. కారు చీకట్లో దీపం ఆరిపోద్దంట. దీపం ఆరిపోద్దంటే నాకు ఒక ఫ్యామిలీ గుర్తొస్తారండి. ఆ ఫ్యామిలీ మాకు చుట్టాలి, కానీ ఆ ఫ్యామిలీలో ఎవరి పేర్లు నాకు తెలియదు. నేను ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పాను అండి. మా అత్తమ్మకి చిన్న నిక్నేమ్ అవుతుంది. ఆ నిక్నేమ్ నేను పలికితేనే మా అమ్మకి అర్థమైంది నేను ఎవరిని చెప్తున్నాను. ఎందుకంటే తండ్రి చనిపోయాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. అరే ఇలా మా చనిపోయాడంటే సరే వెళ్ళాను, మట్టి గారికి చేశాను. వాళ్ళిద్దరూ ముసలిగా ఉన్నప్పుడు ఆయనేమో ఈ సెక్యూరిటీ గార్డ్గా పని చేసుకుంటున్నాడు, ఆమె ఇంట్లో ఉంటుంది ముసలామా. వాళ్ళు ఇల్లు బాణపేటలో ఇల్లు అమ్మేస్తున్నారండి. ఇంతకుముందు బాలకృష్ణ కొట్టుండేది, ఆ సందులో ఇల్లు అమ్మేసుకున్నారు. అమ్మేసుకొని చెట్టుకొమ్మలు కొడుకులు అయిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చూసుకోవట్లేదు, ఇద్దరు కొడుకున్నారు, ఇద్దరు చూసుకోవట్లే. తండ్రి చనిపోయాడు, ఏదో సెక్యూరిటీ చేసుకుంటా చచ్చిపోయాడు. ఆ తర్వాత తల్లి బాధ్యత ఎవరు పట్టించుకోవాలి. ఇక ఆమె కూడా చాలా నరకయాత్ర పడింది ఇక్కడ. సరే నేను కనపడినప్పుడు ఏదో తోచినంత కొడుకు ఇచ్చాము, ఇక్కడ ఏదో మాట్లాడి అమ్మ అలా ఉన్నాయి తప్పమని మాట్లాడొచ్చాము. ఆమె చచ్చిపోయిన తర్వాత మట్టి వెళ్ళి చూసాక మట్టి అందుకోవాలి, నేను చూసి వచ్చాను. తర్వాత నాకు పెద్ద కొడుకు ఫోన్ చేసి అయ్యా అత్తమదే దినం మనం రాండి చేయాలా అంటాడు. అదేంటి బాబా అంటే చేయాలా, ఎందుకంటే నేను మావి చేయలేదు, మరి మీ అత్తమే చేయాలి అంటాడు. అంటే నాకు అర్థం ఏంటి, అంతకుముందే బతుకున్నప్పుడు మొత్తం పెట్ల చూడలేదు, ఆ విషయం తెలుసు. మరి ఇప్పుడేంటి జనాల ముందు ఈ దినాలు దేనికి, ఆహా వాళ్ళ అమ్మ దిన కార్యక్రమం అలా చేస్తాడంటే ఇంతకుముందు అమ్మని ఎంత బాగా చూసుకున్నాడో అనేది వేషధారణ అన్నమాట. అలా బాగా ఉండకూడదు. మనం ఏంటంటే వాళ్ళు ఏమి కోరుకోరండి, మన దగ్గర బంగారం ఆస్తులు ఏమీ కోరుకోరు. వాళ్ళు కోరుకునేదంటే చక్కగా వెళ్ళి ఏమా బాగున్నావా, నాన్న బాగున్నా బాగా చాలండి, వాళ్ళకి అదే అసలు ఎంత సంతోషము. కానీ ఈ రోజుల్లో అలాంటి కుటుంబాలు చాలా కరువైపోయాయి. నేను చెప్పినట్టు 10,000 కుటుంబాలు తీస్తే దానిలో ఒక కుటుంబమో దాని అర కుటుంబం లెక్కేసుకోవాలి. కానీ యేసుప్రభు వారు అంత శిక్షలో ఉండి కూడా తండ్రి బాధ్యత. అట్లాగే శిష్యుడికి అప్పచెప్తున్నాడు. శిష్యుడికి ఎందుకు అప్పచెప్తాడని మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం పని చేసేవాడికి బాధ్యత అప్పచెప్తాం, లేకపోతే ఎవరు అప్పచెప్పంగా తిని నిద్రపోతూ ఉన్నాడు ఇంట్లో. అది మనం ఏమి చెప్పం. ఎవడైతే పని చేస్తాడో వాడిని పిలిచి పని అప్పచెప్తాం. అట్లాగే యోహాను గారికి యేసుప్రభు వారు తల్లిని అప్పచెప్పి అసలుకి దేవాది దేవుడు ఆయన తల్లి బాధ్యత ఇస్తామంటే అది మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే యోహాను గారు గుండె చప్పుడు అని తెలుసు అనమాట. ఈ శిష్యులందరూ పారిపోయారు, నిలబడింది ఎవరంటే ఒక్క యోహాను గారి. మరి మన శ్రమలప్పుడు కూడా అందరూ ఎవరు శ్రమ వచ్చినప్పుడు పలకరించరు. ఆ టైంలో ఎవరైతే పలకరిస్తారో వాళ్ళే మన నిజమైన బంధువులు, నిజమైన స్నేహితుడు. దేవుడికి మహిమ కలుగులు కాక చప్పుడు కూడా తెచ్చుతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, నాకు ఈ సమయం అయిపోయింది. దేవుడికి మహిమ కలుగులు కాక మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చేందుకు పాస్టర్ గారు ప్రత్యేకంగా వందనాలు.